జూన్ 11వ తేదీలోపు రిజర్వేషన్లు పెంచకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రారంభిస్తామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు బంతా కృష్ణమాదిగ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీ బీసీలతో కలిసి ఉద్యమం చేస్తామని అన్నారు. హన్మకొండలోని ఆయన సమావేశం నిర్వహించారు. ఇక కులగణన పేరుతో కామారెడ్డి సభలో డిక్లరేషన్ చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా రిజర్వేషన్లు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ మరోసారి మాదిగులకు తీరని అన్యాయం చేసిందంటూ విమర్శించారు. రేవంత్ రెడ్డి విలువలేని విధానాలు లేని రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 80% దాటారు జనాభా పరంగా. ఈ 80% దాటిన ఈ వర్గాలను నమ్మించి ఓట్లు వేయించుకున్నది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చినాక ఈ 3 వర్గాలను ప్రధానంగా మోసం చేస్తున్నది. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి గారి సర్కారుకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ బీసీలను ఏకం చేస్తాం, బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తాం. ప్రధానంగా ఏ విషయంలో నమ్మించింది, ఏ విధంగా నమ్మించింది, ఏ విధంగా రేవంత్ రెడ్డి గారి సర్కారు మోసం చేస్తుందో రిజర్వేషన్ల పెంపుదలే సాక్ష్యం. ఎస్సీ ఎస్టీలను నమ్మించడానికి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసింది. ఆ డిక్లరేషన్తో ఎస్సీ ఎస్టీ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడానికి సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడే దళిత వర్గం కనుక మల్లికార్జున ఖర్గే గారిని చేవెళ్ళకు తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను పెంచుతామని చెప్పి డిక్లరేషన్ తన చేతుల మీద చేయించాడు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు చేయకుండా ఈ వర్గాలు నమ్మాలంటే ఆ వర్గాల ప్రతినిధినే తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉండబడే పెద్దలు మల్లికార్జున ఖర్గే గారి చేతుల మీద చేవెళ్ళలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేశారు. అందులో ప్రధానంగా ఉన్నది ఎస్సీల రిజర్వేషన్లను 15 నుంచి 18% పెంచుతామని, ఎస్టీ రిజర్వేషన్లను ఇప్పుడు అమలు జరుగుతున్న 10 నుంచి 12% పెంచుతామని అందులో పేర్కొనడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో సంబంధించిన అంశం. అంటే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ను పెంచబోతున్నామని నమ్మించడానికి ఎవరిని తీసుకొచ్చిందంటే ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి ఎదిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుడినే తీసుకొచ్చింది, మల్లికార్జున ఖర్గే గారిని.